ఫిబ్రవరి 1వ తేదీన తాడేపల్లిగూడెంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా కోనా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో వారి ఆహ్వానం మేరకు పలువురు ఆర్య వైశ్యులు నరసరావుపేట నుండి వెళ్లనున్నట్లు బొగ్గరపు బ్రహ్మానందం తెలిపారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున నేను జిల్లా ప్రెసిడెంట్గా బొత్తల మురళి గారి ద్వారా నియమితురాలయ్యానండి. ఈ పదవికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. కోనా శ్రీనివాసరావు గారు, సుప్రజ గారు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారండి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము ఈ ఐవీఎఫ్ ద్వారా అని నేను మాటిస్తున్నాను. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తారీఖు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా మంచి సేవా తత్పరులు, సహాయకులు, అందరి శ్రేయోభిలాషి కోనా శ్రీనివాసరావు గారి సారథ్యంలో కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగా అందరికీ నేను ఆహ్వానిస్తున్నా. కోనా శ్రీనివాసరావు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయాలునే మంచి స్నేహితులు మాతో. వారు చేస్తున్న పదవి తీసుకోబోతున్న ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలో అవకాశం ఉన్నంత వరకు మహిళలు అనుకోవచ్చు, యువకులు అనుకోవచ్చు, పెద్దలు అనుకోవచ్చు, ఎవరైనా కమిటీలో చేర్చుకుంటాము. ఈ మధ్యకాలంలో సామాజిక వర్గ సమస్యలు రకరకాల కారణాలతో నిర్వీర్యం ఉన్నందున మంచి సేవా తత్పరులు అయిన కోనా శ్రీనివాసరావు గారి రాజ్యంలో ఐవీ ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాత ఆయనకి నాకున్న సంబంధాల స్నేహితం దృష్ట్యా ఈ బాధ్యత నరసరావుపేటలో నేను ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. కోనా శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఈరోజు బొత్తుల మురళి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి కోనా శ్రీనివాసరావు గారు సేవా తత్పరుడు, స్నేహశీలి, ఎందరికో సహాయ సహకారం అందిస్తున్న శ్రీనివాసరావు గారు ఫిబ్రవరి 1వ తారీఖున తాడేపల్లిగూడెంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంది. ఈ కార్యక్రమానికి సోదరీమణులందరూ వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను.